మూసీని ఆధారం చేసుకుని ప్రాణం పోసుకున్న భాగ్యనగరం విశ్వనగరంగా విస్తరించిన తర్వాత ఆ నదిని మురికిమయం చేసింది. రోజురోజుకు హైదరాబాద్ విస్తరించడం, పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు పెరగడంతో వాటి నుంచి వెలువడే వ్యర్థాలు మూసీని మురికి కాలువగా మార్చాయి. హైదరాబాద్లో భూముల ధరలు పెరగడానికి తోడు అధికారుల అలసత్వం కారణంగా కబ్జా కోరల్లో మూసీ బక్కచిక్కింది. అలాంటి మూసీపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మూసీని లండన్ థేమ్స్ లా డెవలప్ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు శుభ్రమైన నీరు ప్రవహించే ఈ నది ఇప్పుడు మురుగునీటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కాలుష్యం, మానవ వ్యర్థాలు, రసాయనాలతో నగరవాసులను విషకోరల్లో బంధిస్తోంది. ఒకప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో పంటలకు నీరందించిన మూసీ ఇప్పుడు కలుషిత నీటికి కేంద్రంగా మారింది. ఓపెన్ గా ప్రవహిస్తున్న ఈ మురుగునీరు ఆ ప్రాంతమంతా దుర్వాసనను వెదజల్లుతోంది. మూసీలో ప్రతిరోజు 1500 మిలియన్ లీటర్ల మురుగునీరు చేరుతోంది. ఇందులో మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు ఉన్నాయి. నగరంలోని 30కి పైగా ప్రధాన నాలాల ద్వారా మూసీలోకి మురుగునీరు చేరుతోంది. రాజేంద్రనగర్, నార్సింగి పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛంగా ఉండే మూసీ నగరం నడిబొడ్డుకు రాగానే మురికి కూపంగా మారుతోంది. అత్తాపూర్, అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు ప్రాంతాల్లో మురుగును శుద్ధి చేయడానికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లు కూడా 650 మిలియన్ లీటర్ల మురుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేయడం లేదు. దీంతో సగానికి పైగా మురుగునీరు యథావిధిగా మూసీలో కలుస్తోంది. గత ప్రభుత్వం 3850 కోట్లతో సిటీలో ఉత్పత్తయ్యే మురుగు శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో త్వరలో మూసీలోకి వచ్చే మానవ వ్యర్థాలకు అడ్డుకట్ట పడనుంది. ఇక తాజాగా మూసీని శుద్ధి చేయడమే కాకుండా లండన్లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేసేలా కొత్త సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవల లండన్ వెళ్లిన సీఎం రేవంత్ అక్కడి థేమ్స్ రివర్ అపెక్స్ అధికారులతో సమావేశమయ్యారు. కార్యాచరణ, అమలులో ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని హైదరాబాద్లో ఎలా అతిక్రమించాలనే దానిపై వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. రాష్ట్ర ప్రగతిలో ఒక చిహ్నంగా నిలబడాలి మూసీ రివర్ అభివృద్ధి అని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి ప్రత్యేకమైన ఆలోచనతోని ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలనే ఆలోచనతోనే మేము ఆ ఆలోచనలను వారికి కూడా తెలియజేయడం జరిగింది. కొన్నేళ్లుగా మూసీ నది 10 నుంచి 15% వరకు కబ్జాకు గురైంది. వ్యాపార ముసుగులో మూసీ పరివాహక ప్రాంతంలో మట్టిని నింపుతూ ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారు. అలాంటి వాటన్నింటినీ తొలగించి మూసీని డెవలప్ చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. మూసీ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడం ద్వారా పర్యాటక ప్రాంతంగా డిజైన్ చేయనుంది. ఓవైపు మురుగు శుద్ధి, మరోవైపు అక్రమాల తొలగింపుపై ఏకకాలంలో పనిచేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సిటీ మధ్య నుంచి వెళ్లే మూసీ పొడవునా ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపకల్పన కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసింది. మూసీ డెవలప్మెంట్ సమీక్షలో ముఖ్యమంత్రి మూసీపై రోడ్డు నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చించారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జితో పాటు మరో 15 వంతెనలను నిర్మించాలని గతంలో ప్లాన్ చేశారు. ఇందులో 4 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేయగా మూసారాంబాగ్ వద్ద ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ వంతెనల వద్ద చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసి బోటింగ్ కోసం ఉపయోగించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నగరానికి పశ్చిమాన నార్సింగి నుంచి ప్రతాప సింగారం వరకు 55 కిలోమీటర్ల వరకు ఉన్న మూసీ వెంట ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపొందిస్తే సెంటర్ సిటీకి కనెక్టివిటీ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మూసీ పరిసరాల్లో నివాస వాణిజ్య కేంద్రాలు పెరిగే అవకాశముంది. ఓల్డ్ సిటీ మినహాయిస్తే ఇటు పశ్చిమం వైపు, తూర్పు వైపు మూసీ పరిసరాల్లో చాలా వరకు భూమి అందుబాటులో ఉంది. ఆయా ప్రాంతాల్లో రియాల్టీ ప్రాజెక్టులొచ్చే అవకాశముంది. మురుగు ప్రవహించకుండా చేయడంతో హోటల్ ఇండస్ట్రీ, బోటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని యోచిస్తోంది. అంతేకాకుండా మూసీ పరిసరాల్లో ఉండేవారికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి కల్పించే ప్రయత్నంలో పెద్ద ఎత్తున దానివల్ల ఉపాధి కలగాలని స్థానికంగా ఉన్న స్ట్రీట్ వెండర్స్ ఇప్పుడు ఆ మూసీ రివర్ ఫ్రంట్ పరంగా అనేక మంది చిన్న చిన్న ఉపాధి చేసుకుంటూ బతుకుతున్న వారికి కూడా ఇప్పుడు కొత్తగా మేము క్రియేట్ చేసే ప్లాట్ఫామ్లో ఇంకా పెద్ద ఎత్తున వారు భాగస్వాములు కావచ్చే ఒక అవకాశం కల్పించబోతా ఉన్నాం. సుందరీకరణతో పాటు రోడ్ కనెక్టివిటీ పెరిగితే మూసీకి ఇరువైపులా 1-2 కిలోమీటర్ల వరకు నిర్మాణ యాక్టివిటీలో పెనుమార్పులు వచ్చే అవకాశముందని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు.
మూసీని ఆధారం చేసుకుని అనేక నివాస కాలనీలు, కమర్షియల్ జోన్లు వస్తాయని అంటున్నారు. అన్ని ఏరియాలలో రియల్ ఎస్టేట్కి సంబంధించి పనికొచ్చే విధంగా అన్ని అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది అంతటా ఉండదు. బట్ ఏంటంటే ఇట్ గివ్స్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. ఒక డిఫరెంట్ లుక్ అంటే ఒక మనకి మూసీలో వాటర్ నిండుగా ఒక రివర్ సిటీ సెంటర్ లోపల పాస్ అవుతూ దాంతో ఇంకో కొంత ఏరియాలో వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న దగ్గర డిఫరెంట్గా ఆ రివర్ ఫ్రంట్ లోపల హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు అవకాశాలు ఎలా అని అంటే చాలా వరకు హౌసింగ్ రియల్ ఎస్టేట్ సెక్టార్కి చాలా వరకు ఉపయోగకరంగానే ఉంటాయని చెప్పి మూసీ తీరాన జరిపే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సర్కార్ ప్రణాళికలు వీలైనంత త్వరగా అమలైతే అధిక ప్రయోజనాలు ఉంటాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు.